మన మా టీవీలో వస్తున్న బీబీ జోడీ సీజన్ 2 సడన్ గా 8:30కి షిఫ్ట్ అయింది. దానికోసం ఇంటింటి రామాయణం సీరియల్ సాటర్డే ఎపిసోడ్ కూడా క్యాన్సిల్ చేశారు. ఇది ర్యాండమ్ డెసిషన్ అయితే కాదు, స్ట్రాంగ్ రీజన్ ఉంది. మనం చూస్తున్న బీబీ జోడీ సీజన్ 2 ఇప్పుడు సెమీఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. అంటే ఇంకా మాక్సిమం 2-3 వీక్స్ లో షో కంప్లీట్ అయిపోతుంది. ఇంతవరకు ఈ షో అయితే 9 నుంచి 10:30 వరకు అయితే టెలికాస్ట్ చేసేవాళ్ళు. కానీ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి సాటర్డే సండే 10 o'clock నుంచి ఆ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి హాఫ్ అన్ అవర్ ముందే బీబీ జోడీ అయితే ప్లాన్ చేశారు. ఇప్పుడు బీబీ జోడీ సెమీఫైనల్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఎపిసోడ్ లెంత్ పెరుగుతుంది, పర్ఫార్మెన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి షార్టేజ్ చేయడం అయితే అవ్వదు. అంటే దానికి అర్థం 1 hour 9 to 10 లో సరిపోదు కాబట్టి కంటెంట్ కూడా కట్ చేయడం పాసిబుల్ కాదు కాబట్టి ఈ డెసిషన్ అయితే తీసుకున్నారని మనకి అనిపిస్తుంది. చాలా మంది అనుకుంటున్నారు సీరియల్ ఎందుకు డిస్టర్బ్ చేశారని. బట్ లాజిక్ ఏంటి అంటే సెమీఫైనల్ లో ఉన్న రియాలిటీ షోకి పీక్ అటెన్షన్ అనేది ఉంటుంది. సీరియల్ గా రెగ్యులర్ గా వచ్చేదే కాబట్టి ఇలాంటి రియాలిటీ షోస్ మీద ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఈ ప్లాన్ అయితే చేశారని మనకి అర్థమవుతుంది. వీకెండ్ టైంలో ఆడియన్స్ చాలా ఫ్రీగా ఉంటారు కాబట్టి ఏదైనా షో ఎక్కువసేపు వస్తే రియాలిటీ షోస్ చూడడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకే 8:30 నుంచి 10 o'clock వరకు ఈ షో అయితే ప్లాన్ చేశారు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ ఛానల్ డెసిషన్ పైన అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మరి అడ్వాంటేజెస్ ఎవరికంటే బీబీ జోడీకి అయితే అడ్వాంటేజెస్ బాగా ఉన్నాయి. మంచి అది టైం అనమాట, ఆడియన్స్ అందరు కనెక్ట్ అయ్యి చూడడానికి టైం స్లాట్ బాగా పెట్టారు. నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్ కటింగ్స్ లేకంటే చూపించవచ్చు, అడ్జస్ట్ చేయవసరం లేదు కాబట్టి ఇది మాక్సిమం అడ్వాంటేజ్ అయితే బీబీ జోడీకే ఉంది. మరి ఇంటింటి రామాయణం సీరియల్ కి అయితే ఇది కొంచెం డిసడ్వాంటేజ్ అని అనుకోవచ్చు. సాటర్డే ఎపిసోడ్ లాస్ అవుతారు కాబట్టి ఆడియన్స్ చాలా దీనికోసం ఫీల్ అవుతారు. కానీ వీక్ డేస్ లో స్ట్రాంగ్ గా సీరియల్ అయితే కంటిన్యూ అవబోతుంది. ఇదేమి పర్మనెంట్ చేంజ్ కాదు, టెంపరీ అడ్జస్ట్మెంట్ మాత్రమే. ఫైనల్ గా చెప్పాలి అంటే బీబీ జోడీ సీజన్ 2 క్లైమాక్స్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఛానల్ మాక్సిమం రీచ్ కోసం ప్రైమ్ స్లాట్ అయితే ఇచ్చింది. మీరేమనుకుంటున్నారు? ఈ డెసిషన్ కరెక్టా రాంగా? ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.